అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అభిషేకమయ్యప్ప అభిషేకం స్వామికే అభిషేకం స్వామికే అభిషేకం స్వామికే అభిషేకం శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అభిషేకమయ్యప్ప అభిషేకం స్వామికే అభిషేకం స్వామికే అభిషేకం స్వామికే శరణం అయ్యప్ప శిరస్సు వంచి పాదాభివందనం. నా పేరు రవికుమార్, నేను అడ్వకేట్ను. నేను 34 సార్లు శబరిమల వెళ్ళాను. ఒక సంవత్సర కాలం అయ్యప్ప దీక్షలో ఉన్నాను. కొన్ని అనుభవాలు చెబుదామని మీ అనుమతితో అయ్యప్ప స్వామి అనుమతితో 2 నిమిషాలు. అయ్యప్ప స్వామి అన్ని కొండలను కాటి పట్టి తిని కన్నులార నిన్ను చూడతావు శరణం అయ్యప్ప శరణం శరణం రాణి శరణం శరణం అయ్యప్ప శరణం పూర్వ జన్మలో పుణ్యమయ మరి ఈ జన్మకు ఇది ధన్యమయ పూర్వ జన్మలో పుణ్యమయ ఇది ఈ జన్మకు ధన్యమయ మాల కారణం మహాభాగ్యం మంచి పట్టుకోండి చూడండి, నేను వీడియో తీసుకున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా మతాలు మన జీవన విధానాన్ని భ్రష్టపరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నిజమైన దేవుడని లేకపోతే మా విశ్వాసంలో రాకపోతే మీరు నరకం పోతారు, ఇంకేమవుతారని ఇంకేమేమో అవుతారని మనలో రోజు రోజుకు మత మాటలు బంధు స్వామివారి స్వామి హరిహర సుధరే. ఈ 34 సార్ల శబరిమల యాత్రలో నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు. జనవరి 10కి 69 సంవత్సరాలు. గొప్పగా చెప్పడం లేదు. విషయం ఏంటంటే ఈ 42 మండల దీక్ష కాలంలో ఖచ్చితంగా నియమ నిష్టలో ఉన్నట్టయితే 40 సంవత్సరాల వయసు వాళ్ళు 30 సంవత్సరాల వయసు వాళ్ళలాగా మారడానికి అవకాశం ఉంది. అంటే మన పిల్లల్ని మనమే ఖరాబ్ చేసుకున్నాం. దయచేసి అన్నిలా భావించకండి. స్వామివారి దీక్షలో ఉన్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనంతో, కన్నస్వాములందరికీ శిరస్సు వంచి పాదాభివందనం. పెద్ద పాదం చేస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ వందనం. జ్యోతి దర్శనం చేసుకుంటున్న వాళ్ళందరూ స్వామి దివ్యమైన జ్యోతి మకర జ్యోతి జీవితాన వెలుగు నింపు జ్యోతి దివ్యమైన జ్యోతి మకర జ్యోతి జీవితాల వెలుగు నింపు జ్యోతి దివ్యమైన జ్యోతి మకర జ్యోతి జీవితాల వెలుగు
చూడగా చల్లని గాలి అమ్మను చేరి అమ్మ ఒడి పాడే పాజోల పాడాలి చల్లని గాలి అమ్మను చేరి అమ్మ ఒడి వెనక్కి జర తల కనబడుతుంది మళ్ళీ ముందుకు వస్తాడు హారతి ఇచ్చే వరకు ఊకోడే తమ్ముడు సని బెండవి బెండ్ అయ్యి వెయ్యి అయ్యప్ప సగం నువ్వు సగం పడుతున్నావు వెరీ గుడ్ మళ్ళీ ఇక ముందుకు వస్తాడు అభిషేకం పాట పాడండి అభిషేకం పాట పాడండి అభిషేకం
అయ్యప్ప